ప్రస్తుతం జరుగుతున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించింది కానీ మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. మరి గత 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చి పూర్తిగా వైఫల్యం చెందింది. ఉద్యోగాలు కల్పన విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ విఫలం చెందినందుకు ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ మేధావి వర్గం అంతా భారతీయ జనతా పార్టీ అనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉంది. మరి గతంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపైన కానీ అన్ని రకాల సమస్యలపైన కానీ భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. ప్రజలందరూకి తెలిసిన విషయమే. మరి నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కావచ్చు, మరి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని అయిన తర్వాత కూడా ప్రజలంతా తెలంగాణలో ప్రధానంగా మేధావి వర్గం, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ బీజేపీ వైపు మరలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం ఈ వాతావరణం చూస్తే కలుగుతుంది మాకు.